సాలార్జంగ్ కాలంలో నాటి సంస్కరణలు సాంఘిక పరిస్థితులు ఏ విధంగా ఉండే చూద్దాం. మొదటి సాలార్జంగ్ సంస్కరణ తెలంగాణ చరిత్రలోని మొదటి సాలార్జంగ్ సంస్కరణ అనమాట. అసలు ఇతడి పేరు మీర్ తురాబ్ అలీ ఖాన్ అనమాట. ఇతడు 1829 కర్ణాటక రాష్ట్రం మిర్జాపూర్లో జన్మించాడు. మొదటి సాలార్జంగ్ చిన్నతనంలో తల్లిదండ్రులు కోల్పోయాడనమాట. ఇతని మేనమామ సిరాజ్ ఉల్ ముల్క్ దగ్గర ఇతను పెరిగాడనమాట. ఇతను ఇంగ్లాండ్లో ఉన్నత విద్యను అభ్యసించాడు. సాలార్జంగ్ ఇతను ఇంగ్లాండ్లో చదువుకుంటున్న సమయంలోనే డైటానిక్ అనే అధికారితో పరిచయం ఏర్పడి పాలనా సంస్కరణ గురించి నేర్చుకున్నాడు. ఈ సాలార్జంగ్ ఇంగ్లాండ్లో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ ఆఫ్ సివిల్ లా అనే బిరుదును కూడా పొందాడు. 24 సంవత్సరాల్లో 1853లో 31న నసిరుద్దౌలా వద్ద దివాన్గా చేరాడు సాలార్జంగ్. ఈ విధంగా 1853 నుంచి 1883 వరకు దాదాపుగా 30 సంవత్సరాల పాటు నసిరుద్దౌలా, అఫ్జల్ దౌలా, మీర్ మహబూబ్ అలీ ఖాన్ నిజాముల దగ్గర దివాన్గా పనిచేశాడు. ఇతడు నారాయణ ప్రసాద్, సయ్యద్ హుసేన్, బిల్గ్రామ్ తన వ్యక్తిగత కార్యదర్శిగా నియమించుకున్నారు. సాలార్జంగ్ అనే బిరుదు ఇచ్చింది నసిరుద్దౌలా. సాలార్జంగ్ దివాన్గా వచ్చే నాటికి ప్రభుత్వం భారీ అప్పులతో సతమవుతూ ఉండేదన్నమాట. ఈ సమయంలో సాలార్జంగ్ అనేక సంస్కరణలు ప్రవేశపెట్టి హైదరాబాద్ని అభివృద్ధి బాటలో నడిపించారన్నమాట. ఆ సాలార్జంగ్ సంస్కరణలు అంతా ఇతను వచ్చే నాటికి ఆర్థిక పరిస్థితులు అంత బాగుండేవి కాదు. కానీ ఇతను సంస్కరణ చేసి నిజాం రాజ్యాన్ని అభివృద్ధి బాటలో పట్టించారన్నమాట. సాలార్జంగ్ నిజాం రాజ్యంలో 1865లో జిలాబందీ విధానాన్ని ప్రవేశపెట్టాడు. మొదట 17 జిల్లాలు 5 డివిజన్లు ఉండేవి. కానీ 1905 నాటికి నిజాం రాజ్యంలో 4 డివిజన్లు 16 జిల్లాలు ఏర్పాటు చేశాడు. 4 డివిజన్లను సుబార్ అనమాట. ఔరంగాబాద్, ఉస్మానాబాద్, గుల్షానాబాద్, వరంగల్. నిజాం రాజ్యంలో 16 జిల్లాల్లో 8 తెలంగాణలోని, 5 జిల్లాలు మహారాష్ట్రలోని, 3 జిల్లాలు కర్ణాటకలో ఉండేవి అనమాట. పాలనా సంస్కరణలు ఏంటంటే మొదటి పరిపాలన కోసం 1868లోని 4 శాఖలను ఏర్పాటు చేశారన్నమాట. సాలార్జంగ్ ఏంటంటే రెవెన్యూ శాఖ, న్యాయశాఖ, పబ్లిక్ వర్క్స్ శాఖ, పోలీస్ శాఖ. 1880లో పరిపాలన పునరుద్ధరిస్తూ 14 శాఖలు పెంచగా మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ 20 శాఖలు పెంచారన్నమాట. వీటిలో ముఖ్యమైన శాఖలు ఏంటంటే పబ్లిక్ వర్క్స్ శాఖ 1867లోని, 1861 అటవీ శాఖ, 1875లోని సర్వే ఆఫ్ సెటిల్మెంట్ శాఖ, 1864 ఇనాం శాఖ, 1869 కస్టమ్స్ శాఖ, 1869 పోస్టల్ శాఖ, 1866లో వైద్య శాఖ, 1876లో ఉద్యాన శాఖ, 1861లో స్టాంప్ శాఖ, 1870లో ప్రత్యేక స్టాంప్ శాఖ, ఇలాంటి శాఖలుగా ఏర్పాటు చేశారన్నమాట. న్యాయ వ్యవస్థ, న్యాయ సంస్కరణ కూడాను సాలార్జంగ్ న్యాయ వ్యవస్థను పూర్తిగా మార్పు చేశారన్నమాట. కింది స్థాయిలో ఉన్న సివిల్ కోర్టును భజంగ్ అనేవారు అన్నమాట. జిల్లా స్థాయిలో ఉన్న సివిల్ కోర్టును దివానీ అదాలత్ అని అనేవారు. హైకోర్టుకు మజ్లిసీ దివానీ, సుప్రీంకోర్టుకు మజ్లిసీ మొరాసా అని, ప్రధాన న్యాయమూర్తిని నజీం అని, న్యాయమూర్తిని మీర్ అదిల్ అని పిలిచేవారు. సాలార్జంగ్ శిక్షను సరళిస్తూ మరణ శిక్షను రద్దు చేస్తూ ఆంగ్ల విచ్ఛేదనం తొలగించారు. ఆంగ్ల విచ్ఛేదనం కూడా తగ్గించారన్నమాట. శిక్షను కూడా మరణ శిక్షను రద్దు చేశారు. ఇక ఆర్థిక రెవెన్యూ సంస్కరణలు ఏంటంటే సాలార్జంగ్ ప్రవేశపెట్టిన సంస్కరణలు అతి ముఖ్యమైనవి రెవెన్యూ లేదా ఆర్థిక సంస్కరణలు. నిజాం రాజ్యాన్ని ఆర్థిక సంక్షేమం రక్షించడం కోసం సాలార్జంగ్ ఎన్నో ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టాడు. వాటిలో ముఖ్యంగా తన జీతాన్ని 25,000 నుంచి 15,000కి తగ్గించుకున్నాడు. అనవసర ఉద్యోగులను, రాజ్యానికి శత్రువులు భయం లేకపోవడం వల్ల సైనిక శక్తిని తగ్గించాడు. 1864 రెవెన్యూ బోర్డును రద్దు చేశాడు. వేలంపాట ద్వారా పన్నులు వసూలు చేసే పద్ధతిని రద్దు చేశాడు. రైతులు ప్రత్యక్షంగా ప్రభుత్వ పన్ను చెల్లించే రైతువారీ పద్ధతి ప్రవేశపెట్టాడు. 1875లో ఉద్యోగులకు జాగీర్లు ఇవ్వకుండా జీతాలు ఇచ్చే పద్ధతిని ప్రవేశపెట్టాడు. 1850లో హులీ సిక్క అనే నాణ్యం ప్రవేశపెట్టాడు. ఇది 1858 నుంచి అమలులోకి వచ్చిందన్నమాట. 1948 వరకు చలామణి అయింది హులీ సిక్క. హులీ సిక్క నాణ్యం మొఘల్ నాణ్యం కంటే, ఆంగ్లేయుల నాణ్యం కంటే 15% తక్కువ విలువ కలిగి ఉండేది అప్పట్లోనే. ఇక హులీ సిక్క అనే నాణ్యం బ్రిటిష్ నాణ్యం మొఘల్ నాణ్యం కంటే 15% తక్కువ ఉండేది అన్నమాట. రవాణా సమాచార వ్యవస్థ సాలార్జంగ్ బలోపేతం చేశాడు. 1869లో ప్రత్యేక పోస్టల్ శాఖను ఏర్పాటు చేశారన్నమాట. 1669 పోస్టల్ స్టాంపులు విడుదల చేశాడు. 1866లోని బొల్లారంలో తొలి ఆధునిక పోస్ట్ ఆఫీస్ను ఏర్పాటు చేశాడు. 1856, 57 మధ్యకాలం ఆంగ్లేయులు హైదరాబాద్ ఎలక్ట్రానిక్ టెలిగ్రాఫ్ వ్యవస్థను ప్రవేశపెట్టారు. 1867లో హైదరాబాద్, ముంబై, మద్రాసు కలుపుతూ గ్రాండ్ పెన్సిల్ రైల్వే నిర్మాణాన్ని ప్రారంభించారు. 1874 వాడి సికింద్రాబాద్ మధ్య 121 మైళ్ళ దూరంలో రైలు మార్గాన్ని నిర్మించారు. 1870లో సికింద్రాబాద్, 1889 నాంపల్లి రైల్వే స్టేషన్ ఏర్పాటు చేశాడు. 1868 హైదరాబాద్ షోలాపూర్ వరకు గ్రాండ్ ట్రంక్ రోడ్డు నిర్మించాడు. పోలీస్ సంస్కరణ కూడాను 1869లో రెవెన్యూ శాఖ నుంచి పోలీస్ శాఖను వేరు చేశాడు. 1869 ప్రత్యేక పోలీస్ శాఖను ఏర్పడించాడు. పోలీస్ స్టేషన్ చౌకీలు అని పిలిచేవారు. పోలీస్ సూపరింటెండెంట్ను మహాతమీం అని పిలిచేవారు. ఉన్నత పోలీస్ అధికారిని కొత్తవాళ్ళు అనేవారు అన్నమాట.
ఇక నిజాం కాలేజీ చాదరిఘాట్ ఆంగ్లో వెర్నికన్ స్కూల్ను మొదటి సెకండ్ గ్రేడ్ కాలేజీగా మార్చాడు. 1884 నాటికి హైదరాబాద్ కాలేజీగా మార్చారు. 1885 సెయింట్ మేరీస్ హై స్కూలు, 1880 నాటి నిజాం కాలేజీ ప్రారంభించారన్నమాట. ఈ విధంగా సాలార్జంగ్ తన పాలనా కాలంలో సంస్కరణ చేసి హైదరాబాద్ను ఆర్థికంగా రక్షించారన్నమాట. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.